హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు వెల్లడి అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేసులపై సీఎం స్పందించడంపై ఉద్యోగ సంఘాల హర్షం. ఇక వైకాపా హయాంలో ఉద్యోగులు ఉపాధ్యాయులపై పెట్టిన కేసులపై సమీక్ష జరుపుతామని శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రకటించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఇక సిపిఎస్ రద్దు డిమాండ్ల సాధనకు ఉద్యోగ ఉపాధ్యాయులు నిరసనలు ఆందోళనలు చేస్తే గత ప్రభుత్వం కేసులు నమోదు చేసిందని, వాటి వల్ల మానసికంగా ఆర్థికంగా ఎంతో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. ఇక ఉద్యోగ ఉపాధ్యాయుల నోరు మూయించడానికి కుట్రపూరితంగా నమోదు చేసిన కేసులు ఉన్నాయని, అన్ని కేసులు కలిపి 4,000 వరకు ఉంటాయని సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వెల్లడించింది. ఇక ఇందుకు గాను ఏపీ ఉపాధ్యాయ సంఘాలు సీఎం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు వెల్లడించారు.